హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదా! యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను వంకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాను ఫంక్షన్ స్టైల్‌లో. ఓకేనా ఫ్రెండ్స్? దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 ఎండుమిరపకాయలు, పెద్ద సైజు అల్లం ముక్క, ఒక 5, 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనమైతే అల్లం ఇలాగా ముక్కల కింద కట్ చేసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇది మెత్తటి పేస్ట్ లాగా అయితే చేయకూడదండి. నేనైతే ఒక ½ కిలో వంకాయలైతే తీసుకున్నాను కాబట్టి దానికి తగినంత కారం మనం ఇంకా వేరే కారం అది యాడ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలు, అల్లమే కొద్దిగా మనం ఎక్కువ వంకాయలు ఉన్నాయనుకోండి ఈ యొక్క మిశ్రమాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను తీసుకున్న వంకాయలకైతే ఇవైతే సరిపోతాయి. మిరపకాయలు, అల్లం అయితే సరిపోతుంది. అందుకని చెప్పి నేను వీటినైతే మిక్సీ పట్టుకోవాలి ఇలాగా. మరీ మెత్తగా కాదండి. కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మనం ముందు ఇప్పుడు వంకాయలు కూడా ఇలాగా తెల్ల వంకాయలతోనే చేసుకోవాలండి ఫ్రై. తెల్ల వంకాయలతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకుందాం. బాండీ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అని చెప్పాను కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా! ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండీ! మనకు కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం ఆయిల్ అయితే హీట్ అయింది కదా! ఇప్పుడు ముందు ఒక టీ స్పూన్ ఆవాలైతే వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఈ పప్పులు తీసుకున్నాం కదండీ! మినపప్పు, శనగపప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు తీసుకున్నాం కదా! ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! నేనైతే ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు అయితే తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్? మినపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇందులోనే పల్లీలు ఉన్నాయి కదండీ! అంటే వేరుశనగ గుళ్ళు అంటారు కదా! అవి కూడా వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! పప్పులు మనం ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు కూడా సిమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఎందుకంటే హైలో పెట్టి చేసేయడం వల్ల ఏంటంటే పప్పులు మాడిపోతాయి. ఇలా సిమ్‌లో పెట్టి చేసుకుంటే మంచిగా ఈవెన్‌గా అన్నీ మంచిగా ఫ్రై అవుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా! పప్పులైతే ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ అవి ఏమి ఎయ్యక్కర్లేదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్రైలో ఆనియన్స్ ఏస్తే పెద్ద టేస్ట్ రాదు. ఓకేనండి. పప్పులు ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలైతే వేసుకోవాలి. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత అందులోనే ఒక 4 ఎండుమిరపకాయలైతే వేసుకోవాలి. మనం ఇంకా వేరే కారం, ఎర్ర కారం అది ఏమి ఎయ్యమండి. ఈ కారం సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత చూసారు కదండీ! మంచిగా ఫ్రై అయిపోయినాయి పప్పులు మనం వేసిన తాలింపంతాని. ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండీ! అల్లం, అలాగే పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్! నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే కంపల్సరీ ఫ్రై చేయాలండి. చేసిన తర్వాతే అప్పుడు మనం వీటిపైన మనమైతే వంకాయలు యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఇంక ఏ కారం వేయమండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండీ! ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా! అయితే నేను సాల్ట్ వాటర్‌లో అయితే వేసుకొని ఉంచుకున్నాను. ఈ వంకాయలనైతే మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్! వంకాయలైతే యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండీ! వంకాయలైతే మొత్తం మనం కలుపుకోవాలి. మనం తాలింపు వేసాం కదండీ! ఆ తాలింపు మొత్తం ఈ వంకాయలన్నీ మంచిగా మగ్గేటట్టయితే మనం మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండీ! ఈ వంకాయలు
మనం ఇంక ఇందులోనే వాటర్ ఉంటది కాబట్టి మనం ఇంకా వేరే వాటర్ అది ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఫ్రై అని చెప్పాను కదా! అంటే చాలా వరకు అందరికీ తెలిసిందే ఫ్రైలు చేయడం గానీ, నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండీ! ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు తొందరగా మెత్తపడతాయి. అందుకనైతే మూత పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా! ఈ తెల్లంకాయలనేవి కొంత దగ్గర ఒక్కొక్కసారయితే కొంచెం చేదుగా అనిపిస్తాయి. ఒక్కొక్కసారయితే మంచిగానే వస్తాయి. చూసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? లేతగా ఉన్న వంకాయలైతే మాత్రం ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటదండి. నల్ల వంకాయలతో చేస్తే అంత టేస్టీగా రాదండి. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా! ఇలాగ డైరెక్ట్‌గా ఫ్రై అవ్వవు. అందుకని చెప్పి తెల్ల వంకాయలతో చేసుకుంటేనే ఈ యొక్క ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇందులోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో మనం ఇంక వేరే ఏ మసాలాలు గానీ, ఏ కారం గానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన చాలా వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండీ! వంకాయలైతే మంచిగా మగ్గిపోతున్నాయి. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారు కదండీ! ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా నాకు చేయడానికైతే ఒక 25 మినిట్స్ అలా పట్టిందండి. ఓకేనా ఫ్రెండ్స్? అంత లాగ్ అయితే మీకు వీడియో బాగోదని చెప్పి నేనైతే ఒక 750 మినిట్స్ లోపైతే నేను పెట్టానండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా! వంకాయలైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదండీ! ఎలా మెత్తగా అయిపోయినాయి వంకాయలైతే. ఇంకొంచెం మెత్తగా అవ్వనివ్వాలండి. ఇంకొక 5 నిమిషాలైతే మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా! ఇంతేనండి. ఫంక్షన్ స్టైల్ బ్రింజల్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ ఫ్రై. ఓకేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి. బాయ్ ఫ్రెండ్స్.